మహిళలకి రక్షణ కరువు అయిందన్న విషయం ఈరోజు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వీడియోల్లో, ఫోటోల్లో, మీడియాల్లో ప్రతి దగ్గర రోజు 4 నుంచి 5 మహిళల మీద ఏదో ఒక రకమైనటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఆ అఘాయిత్యాలకి అత్యాచారాలకి పరాకాష్ఠకు చేరుకుంది. ఏదో పైన స్టేజ్ ఎక్కారని అంటే కూటమి నాయకులు కానీ, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉపన్యాసాలు దంచమంటే మాత్రం విపరీతంగా దంచుతారు. మహిళ మీద చెయ్యేస్తే అదే ఆ మనిషికి ఆఖరి రోజని, మహిళా సాధికారత కోసం అని చెప్పి మహిళా థీముల మీద ప్రోగ్రాములు చేసేది. మీ దగ్గరకు వచ్చి బాధపడి గగ్గోలు పడేటువంటి మహిళల్ని పట్టించుకునేటువంటి కనీస ఆలోచన లేదు. కానీ ఈరోజు మీరు మహిళల మీద ఉపన్యాసాలు దంచమంటే మాత్రం బ్రహ్మాండంగా దంచుతున్నారు. ఈరోజు మేము అందరం వెళ్ళి గుంటూరులో బాధిత మహిళని కలిసి మేము మాతో పాటు అందరం వెళ్ళి ఆ మహిళకి భరోసా ఇచ్చి ఆ మహిళకి ధైర్యం చెప్పి వచ్చాము. ఒక్కరైనా కానీ ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి బాధిత మహిళలను కనీసం పరామర్శించారా? కనీసం జరిగినటువంటి విషయం ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకున్నారా? దాని గురించి యాక్షన్ తీసుకున్నారా? దాని గురించి స్పందించారా? మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలు తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మేము ఇష్యూ చేస్తున్నామనేటువంటి మాటకి దిగజారిపోయారు మీరు. అంటే ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కటి ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని పోయి ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్నీ కూడా కేవలం ఒక ఏదో కల్పనలాగా మేము దాన్ని ఇష్యూ చేస్తున్నట్టు, మీరేదో పాలన బ్రహ్మాండంగా చేస్తున్నట్టు ఇప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. 1-2 చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కొద్ది కేసులు ఉన్నాయండి. కళావతమ్మ మృతి, తిరుపతమ్మ మృతి, గంగమ్మ లాకప్ డెత్. ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఎరుకుల మహిళ మీద మీరు వెళ్ళి దాడి చేసి ఆ మహిళని వివస్త్రాలను చేస్తే ఆ మహిళ కేసులో ఏం జరిగిందంటే మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, మేము యాక్షన్ తీసేసుకుంటున్నాము అంటున్నారు. ఈ గుంటూరు జిల్లాలో జరిగినటువంటి కేసులో ఈ మహిళ కేసు ఎందుకని అంత శ్రద్ధ చూపించలేదు? వీడియోలు లేవనా? ఆధారాలు లేవనా? తప్పించుకునే అవకాశం ఉందనా? మీ నాయకులు తప్పించుకోగలిగిన దగ్గర వాళ్ళ కొమ్ము కాస్తారా? మీ నాయకులు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? వాళ్ళని అరెస్ట్ చేస్తారు, హై డ్రామా నడిపిస్తారు. 4 రోజుల తర్వాత ఆ కేసు అటకెక్కిస్తారు. ఇప్పుడు గుంటూరులో జరుగుతుంది అదే కదా. మీరేం చేస్తున్నారు? వాళ్ళని రిమాండ్లోకి తీసుకొని మేము యాక్షన్ తీసేసుకున్నాం అంటే కేవలం రిమాండ్కి వెళ్తే యాక్షన్ తీసుకున్నట్ట? బహుశా ఏమి చేసినా ఆ మహిళ అనుభవించినటువంటి అవమానానికి మనం ఎవ్వరం జవాబు చెప్పలేము. మన తరం కాదు, మనం క్షమాపణ చెప్పుకోవాల్సిందే ఆ మహిళకి. ముందుకు చెప్పాము, ఇప్పుడు చెప్పాము. అందరూ కూడా కూటమి పాలన, కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మహిళకి క్షమాపణ చెప్పుకోవాలి జరిగినటువంటి అన్యాయానికి. కనీసం చేయగలిగేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉదంతం ఏదైతే చేశారో ఆ మృగాలకు శిక్ష పడితే ఇంకొక తప్పు చేయడానికి మిగిలిన వాళ్ళు భయపడతారు. కనీసం ఆ ఘటన జరిగిన దానికి ఆ మాత్రం న్యాయమైనా చేసినటువంటి పేరు వస్తుంది కనీసము అని. నా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మన జగనన్న నాయకత్వంలో ఉన్నప్పుడు మేమందరం ఎంత గర్వంగా ఆడవాళ్ళం అందరం బయట తిరగలిగాము. ఏ పరిస్థితి ఉండింది, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాము? దిశ యాప్లు మూలబడిపోయాయి, దిశ చట్టాలు మూలబడిపోయాయి, మహిళా పోలీసులు లేరు. ఒకప్పుడు జగనన్న ఉన్నప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉందో ఈరోజు కీచకుల రాజ్యం అయిపోయింది. చూస్తే బాధేస్తుంది, చూస్తే కడుపు మండిపోతుంది. తోటి మహిళకి ఇటువంటి అవమానం జరిగిందంటే ప్రతి మహిళ మనసు కులిచివేస్తుంది. అటువంటిది అటువైపు ఉన్నటువంటి మహిళా నాయకులేమి, మహిళా హోంమంత్రి ఏమి కనీసం స్పందించలేకున్నారే. అంటే మీరు కూటమి పాలనలో ఉన్నారు, కూటమి నాయకులు కాబట్టి మీ ఆత్మసాక్షికి కూడా సమాధానం చెప్పుకోవలేదా? జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చూడనట్టు వదిలేయగలిగారా? ఒక ఆడదానిగా మీ మనసు ఒప్పుకుందా ఆ పని చేయడానికి? జగనన్న ఉన్నప్పుడు మహిళలకి రక్షణ ఉండింది, జగనన్న ఉన్నప్పుడు మహిళలకి ఆత్మస్థైర్యం ఉండింది, జగనన్న ఉన్నప్పుడు మహిళలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. వాళ్ళ సాధికారతకు ఆయన ఎంతో కృషి చేశారు. అదే ఈరోజు బాధేస్తుంది. ఎంత తొందరగా మళ్ళీ జగనన్న వస్తే ఈ అచ్చోసిన ఆంబోతుల్లాగా పడి తిరుగుతున్నారు కదా ఊరూరా సైకోలు, వాళ్ళకి శిక్ష పడాలి అని అంటే జగనన్నే తిరిగి రావాలేమో. ఈ కూటమి పాలకులు చేతిలో పనే కాదు అనిపిస్తుంది నాకు. ఈరోజు అనిపిస్తుంది
మీరందరూ అనుకుంటున్నారేమో మాకు అయిపోయింది, కూటమి నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేమేం కావాలంటే అది చేసుకుంటాము అని చెప్పి. వీలే కాదు, రేపు జగనన్న వచ్చాక అందరి లెక్కలు తేలుస్తారు. తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుద్ది. కేసు మూసేసిన ఆ కేసు తిరిగి రీఓపెన్ చేసి ఖచ్చితంగా నేరస్తులకి, మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. మహిళల్ని గౌరవిస్తేనే ఈ రాష్ట్రాన్ని గౌరవించినట్టు అని నమ్మేటువంటి వాళ్ళము. మా జగనన్న నాయకత్వంలో మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.